కౌశికి, సుబ్బు ఇద్దరు కలిసి ఇంకా నిషిని అయితే బెదిరిస్తూ ఉంటారు. నువ్వే చేసావని మాకు తెలుసు, అయినా సొంత చెల్లి పెళ్ళి అలా ఎలా చెడగొట్టాలనుకుంటున్నావే అని చెప్పేసి సుబ్బు అయితే అంటుంది. పెళ్ళి అవ్వని, మీ సంగతి చెప్తాను అని చెప్పేసి తనైతే అంటుంది. అన్నాక ఇంకా నిషి అలా కోపంతో రగిలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా మీననైతే విరాజ్కి కాల్ చేస్తాడు. చేసేసరికి విరాజ్ కంగారు పడుతూ బయటికి వస్తాడు. బాయ్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరే నాకు చేశారు అంటే, ఏంటి మిత్రమా, పాత స్నేహాన్ని మర్చిపోయావా, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి భయపడి నాతో స్నేహం చేయొద్దనుకున్నావా, ఎందుకు ఫోన్ లేపట్లేదు అని చెప్పేసి అంటాడు. అది కాదు బాయ్, ఇంట్లో గొడవ అయింది, అందుకే నేను ఫోన్ లేపలేదు అని చెప్పేసి విరాజ్ అయితే అంటాడు. ఏంటి, ఇంట్లో గొడవ జరిగిందా, కొంపదీసి పెళ్ళైనా ఆగిపోతుందా అని చెప్పేసి అంటాడు. అన్నాక లేదు బాయ్, గొడవ ఆగిపోయింది, ఇంకా పెళ్ళి కంటిన్యూ అవుతుంది అని చెప్పడంతో అమ్మయ్య, ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందో అని భయపడ్డాను, అయినా నేను రాకుండా పెళ్ళి ఎలా జరుగుతుందిలే అని చెప్పేసి మీనన్ అంటాడు. ఏంటి బాయ్, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి విరాజ్ అంటాడు. ఇంకా మీనన్ అంటాడు, నువ్వు నన్ను పెళ్ళికి పిలవకపోయినా నేను పెళ్ళికి వస్తున్నాను విరాజ్, నువ్వే నన్ను రిసీవ్ చేసుకోవాలి, నువ్వే నన్ను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేసరికి ఇంకా విరాజ్ అయితే ఏంటి బాయ్ ఏమంటున్నారు, మీరు పెళ్ళికి వస్తున్నారా అంటే, అవును, నేను లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది, ఆ జగదాత్రి జేడి నన్ను చూసి భయపడాలి కదా, అందుకే నేను వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అన్నాక సరే బాయ్, మీరైతే రండి అని చెప్పేసి విరాజ్ అయితే అంటాడు. అన్నాక ఇంకా ఫోన్ పెట్టేశాక విరాజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కొంపదీసి బాయ్ ఏ గెటప్లోనైనా వచ్చాడనుకో, ఖచ్చితంగా నన్ను ఒకవేళ బాయ్ రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా నన్ను గుర్తుపడతారు, బాయ్ని ఎందుకు రిసీవ్ చేసుకున్నావు అని అక్క అయితే నన్ను చంపేస్తుంది, ఖచ్చితంగా క్లాస్ పీకుతుంది, వీళ్ళకందరికీ నేనే రిసీవ్ చేసుకొని తీసుకొచ్చానని తెలిసిపోతుంది, వీళ్ళకి ఎవ్వరికి కంటపడకుండా నేను బాయ్ని రిసీవ్ చేసుకోకపోవడమే మంచిది అని చెప్పేసి విరాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా మీనన్ అయితే పంతులు గెటప్లో రెడీగా ఉంటాడు. గేట్లో నుంచి మీనన్ వస్తూ ఇంకా పంతులు గెటప్లో వస్తూ ఉండడంతో పోలీస్ వాళ్ళు కూడా ఎవరు గుర్తుపట్టకుండా ఉంటారు. ఇంకా మీనన్ అలా లోపలికి రాగానే ఇంకా బాయ్ మీరేనా అని చెప్పేసి అడుగుతాడు. అవును నేనే, పదా వెళ్దాం అని చెప్పేసరికి ఇంకా బాయ్ మీరైతే వెళ్ళండి, నేను మెల్లగా వెనక నుంచి వస్తాను అని చెప్పేసరికి ఇంకా మీనన్ అయితే అలా లోపలికి వెళ్తాడు. అక్కడే ఇంకా కేదర్ కూడా ఉంటాడు, కానీ కేదర్ అస్సలు గమనించాడు. ఇంకా మీనన్ అయితే తన ముందే పంతులు గెటప్లో అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రి అయితే ఆ పంతుల్ని చూడగానే ఒక్కసారిగా ఎవరి పంతులు అని చెప్పేసి షాక్ అవుతుంది. ఇంకా గుమ్మంలోనే అడ్డుకుంటుంది. ఇంకా కౌశికి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి పంతులు మీరు వచ్చారేంటి, మేము గణపతి శాస్త్రిని చెప్పాం కదా రమ్మని, అసలు ఏ పనులున్నా ఆపుకొని మరి తననే రమ్మని చెప్పాము, మిమ్మల్ని పంపించారేంటి, తనకి కాల్ చేయండి ఒకసారి అని చెప్పేసి కేదార్కి అయితే చెప్తారు. చెప్పేసరికి కేదార్ తనకి కాల్ చేస్తూ ఉండగా తన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇంతలో ఇంకా మీనన్ అయితే చెప్తూ ఉంటాడు, అది కాదమ్మా, పంతులు గారికి వాళ్ళ కొడుకు విషయంలో ఏదో పని ఉందంట, వెంటనే వచ్చేస్తానన్నారు, అప్పట్లోపు నన్ను మేనేజ్ చేయమని చెప్పారు అని చెప్పేసరికి ఇంకా కౌశిక్కి కూడా అలా డౌట్ పడుతూ ఉంటుంది. అదేంటి పంతులు గారు ఈరోజు వేరే పని పెట్టుకున్నారేంటి, మేము మరీ చెప్పాం కదా వీడికి రమ్మని అని చెప్తే, లేదమ్మా తొందరగానే వస్తారంట, నన్ను పనులు చూసుకోమన్నారు, వెంటనే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసరికి సరే అయితే రండి అని చెప్పేసి లోపలికి పిలుస్తారు. ఇంకా మీనన్ అలా అందరినీ చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇంకా మీనన్ అయితే అలా పంతుల లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్నాక వధూవరులను ఇద్దరిని రమ్మనండి అని చెప్పేసరికి, అదేంటి పంతులు గారు ఇద్దరిని రమ్మంటున్నారేంటి, ఒక్కరిని కదా పెళ్లి కొడుకుని తర్వాత పెళ్లి కూతుర్ని పిలుస్తారు కదా అని చెప్పేసి కౌశికి అంటుంది. అన్నాక అదే నేను మర్చిపోయాను, ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని పిలవండి అని చెప్పేసి అంటాడు. ఇదేంటి ఇద్దరిని పిలవద్దా, ఒక్కరిని పిలవాలా అని చెప్పేసి ఇంకా మీనన్ అయితే అనుకుంటాడు. ఇంకా పెళ్లి కొడుకు అయితే వస్తాడు. వచ్చి కూర్చున్నాక వెంటనే తీర్థం ఇస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య అంటుంది, అసలు మీరు పూజ ఏది చేయకుండా కంకణం కట్టకుండా అలా ఎలా తీర్థం ఇస్తున్నారు, అసలు మీరు నిజమైన పంతులేనా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంతలో ఇంకా జేడి కూడా అంటుంది, అయినా మీరు అసలు గణపతి పూజ చేయించకుండా అసలు వినాయకుని ఏమీ పూజ చేయకుండానే మీరు ఇంతలోనే తీర్థం ఇస్తున్నారేంటి, మీరు అసలు పూజారైనా మాకు డౌట్గా ఉంది అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. కౌశికి కూడా నాకు కూడా ఎక్కడనో తేడా కొడుతుంది, మీరు అసలు మంత్రాలే బయటికి చదవట్లేదు, లోపల చదువుకుంటూనే అసలు డైరెక్ట్ తీర్థమే ఇస్తున్నారు, కనీసం గౌరీమాత పూజ కూడా చేయలేదు అని చెప్పేసి తను అనడంతో ఒక్కసారిగా మీనన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నేను కొత్తగా వచ్చాను కదమ్మా, ఏది చేసినా పంతులు గారే చేస్తారు, నేను పక్క నుండి చూసేవాడిని, అందుకే నేను సగం మర్చిపోయాను, మీరు దయచేసి పంతులు గారికి చెప్పకండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మీనన్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా పంతుల్ని అలా బంధిస్తాడు కదా, బంధించి పంతులు అయితే తన ఉన్న గదిలో బంధించి తనైతే బయటికి వస్తాడు కదా, ఇంకా పంతుల విషయంలో అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా జగదాత్రి వాళ్ళని కూడా అలా సీరియస్గా చూస్తూ ఇంకా పూజ చేస్తూ ఉంటాడు. ఇంకా జగదాత్రి అయితే కేదార్తో అంటూ ఉంటుంది, అసలు ఈ పంతులు నిజమైన పంతుల్లా నాకు అనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉండడంతో ఇంకా మీనన్ అయితే పిచ్చిగా అన్ని పువ్వులన్నీ చల్లేసి చాకు తీసుకొని పవన్కి ఇంకా గురి పెడతాడు. పెట్టేసి జగదాత్రి అయితే చూస్తూ ఉంటాడు. నేను పెళ్లి చేయడానికి వచ్చిన పంతుల్ని కాదు, పెళ్లి కొట్టడానికి వచ్చిన మీనన్ని అని చెప్పేసి గట్టిగా అనడంతో
ఒకసారిగా జగదాత్రి షాక్ అవుతుంది. ఏంటి జగదాత్రి, నన్ను చూసి భయపడుతున్నావా? నీ భయమే కదా నేను చూడాలనుకుంది. అయినా నాకేం కావాలో నీకు బాగా తెలుసు. కేసు వాపస్ తీసుకుంటావా లేకపోతే ఈ పెళ్లి కొడుకుని చంపేయాలా అని చెప్పేసి అంటాడు. అన్నాక నీకు దండం పెడతాను మీనన్, నువ్వు అలా చేయకు అని చెప్పేసి జగదాత్రి బతిమలాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా అయ్యో పవన్ని ఏం చేస్తారేంటో, నువ్వు కేసు వాపస్ తీసుకో అని చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళైతే ఫోర్స్ చేస్తూ ఉంటారు జగదాత్రిని. ఇంకా జగదాత్రి అలా ఏడుస్తూ ఉండడంతో నేను 1, 2, 3 అని లెక్క పెడతాను, నువ్వు ఇంతలో కేసు వాపస్ తీసుకుంటానని చెప్పకపోతే ఈ ఈ పెళ్లి కొడుకుని పొడి చేస్తాను అని చెప్తాడు. చెప్పినా సరే ఇంకా జగదాత్రి అయితే ఏమి చెప్పకపోవడంతో 1, 2, 3 అని చెప్పేసి ఇంకా కత్తితో పొడి చేస్తాడు. పొడి చేయడంతో ఒక్కసారిగా జగదాత్రి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ పెళ్లి కొడుకే కాదు, నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే ఇంట్లో ఒక్కొక్క రోజు చచ్చిపోతూ ఉంటారు చెప్తున్నాను అని చెప్పేసి అలా కలలో ఊహించుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అందరూ పంతులు అని పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఓ ఇదంతా కలనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆయన జరగబోయేది ఇదే కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో ఈ పంతుల మీద నాకు చాలా డౌట్గా అనిపిస్తుంది. అసలు మంత్రాలు ఏది బయటికి చదవకుండా అలా ఎలా చేస్తున్నాడు పూజ, కనీసం గౌరీమాత పూజ కూడా చేయించట్లేదు, గౌరీమాతని కూడా చేయలేదు, సడన్గా వచ్చేసి ఇంకా తీర్థం తీసుకోమని చెప్తున్నాడేంటి, ఈ పంతులు నిజమైన పంతుల్లా నాకు అనిపించట్లేదు అని చెప్పేసి జగదాత్రి అయితే కేదార్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మీనానైతే జరగబోయేది ఇదే కదా, నాకు వచ్చిన కళ నిజమే కదా అని చెప్పేసి మీనా పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా పెళ్లిలో అందరూ అలా చూస్తూ ఉంటారు. ఎలాగో జరగబోయేది ఇదే అని మీనన్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఇది ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా పెళ్లి జరుగుతుందా, మీనన్ ఇంకా జగదాత్రిని బెదిరిస్తాడా, జేడీని గుర్తుపడతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.